ఎవరి సంఘం వాడు సంచినిప్పుకున్న పల్లెనే ఎవరు న్యాయపడడం జరుగుతుంది. బహుజనులంతా ఎన్ని దిశలై కొట్లాడుతున్నారు. ఒక ఆయన సభకు పోతే ఇంకో ఆయన రాడు, ఇంకో ఆయన సభకు పోతే ఇంకో ఆయన రాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఐక్యత లేదు. అణగారిన కులాలు అంటే మేమంతా సంఘాలు పెట్టుకుని అఫీషియల్ బెగ్గింగ్ చేస్తాం అనేటువంటి స్టైల్లో వాళ్ళు బతుకుతున్నారు. అలాంటప్పుడు న్యాయం కోసం కొట్లాడేది ఒక విషయాలు సుఖరామర్సేను మీలాంటి మీడియా మిత్రులు వీళ్ళెవరు కొట్లాడితే అయ్యేది కాదు. ఎందుకంటే అది రాజ్యం ఇంటి పక్కన పాలనతో పంచాయి కాదు, ఇంటి పక్కన కుటుంబంతో పంచాయి కాదు, ఇది రాజ్యంతో పంచాయి. కాబట్టి రాజ్యంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఏకమై వేదికకు వచ్చినప్పుడే న్యాయం జరిగేటువంటి అవకాశం అంటే అన్న ఇప్పటికీ దురహంకారం ఉన్నది. కులం లేకుండా భారతదేశం ఎప్పుడు లేదనేది చాలా పెద్ద బుటకం. నేనేమంటున్నానంటే నేను చాలాసార్లు భారతదేశంలో చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతానది ఉన్నది గొప్ప. ఒక జంతువు కాలు గోవుని రక్షించమంటారు, స్త్రీని శిక్షించమంటారు. అసలు రాజ్యంలో వస్తున్నాం మనం. నేను జంతువు అయ్యి జన్మించిన ఈ జగమే మొక్కును నేను బండరాయినై పుట్టిన భగవంతుడా అని పూజిద్దురు. భారతదేశములో మనువాదం అంతులేని కులగజ్జిమయం. సగటు తల్లి జీవిస్తున్నటువంటి సందర్భాన్ని శరీరాన్ని అమ్ముకునేటువంటి భారతదేశంలో మనం పుట్టినాం. సిగ్గుతో తలదించుకోవాలి మనం ప్రజాస్వామ్యవాదులుగా. ప్రజాస్వామ్యం బతికిలేనటువంటి అప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉంటే వీళ్ళంతా కూడా మతం మత్తులు, కులం మత్తులు, భక్తి మత్తులు వాళ్ళ జీవితాలను మర్చిపోయి మాకు ఏమీ చేత కాదురా నాయన అని విముక్తి లేనటువంటి భక్తిలో బానిసలై బతుకుతారు. అక్కడి నుంచి రియలైజ్ అయితే తప్ప ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఆ ఘటనలో కులం ప్రస్తావన లేదు, కావాలనే కులం ప్రస్తావన తీసుకొచ్చి పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. రచ్చ చేసేటోళ్ళు ఎవరో రాజ్యానికి చూపించడం పెద్ద పని ఏం కాదు కదా. రచ్చ చేసేటోళ్ళు ఎవరో వీళ్ళు అనవసరంగా రచ్చ చేస్తున్నారని రాజ్యం చూపించడానికి పెద్ద పని మరి చూపించాలి కదా. చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ వాక్యాలని కూడా తప్పే కదా బ్రదర్. వాళ్ళే ఒప్పుకుంటారు కదా. చూపిస్తలేవు అంటేనే రాజ్యమే నీ చేతులు ఉన్నది. ఆ రాజ్యం నీ చేతులు ఉన్నప్పుడు వాస్తవం నీ దగ్గర ఎందుకు లేదు? వాస్తవం నీ దగ్గర లేదంటే అది పుట్టకం కదా. వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. స్థానిక ఎంపీ మల్లు రవి గారు ఏమంటారు, ఒక పాపనే లేదు, పాప ఆల్రెడీ వేరే అనారోగ్యంతో బాధపడతా ఉందని చెప్పి అదే అనారోగ్యం స్థానిక ఎంపీ అంటామన్నారు. అయితే నేనేమంటా అంటే మీరు మళ్ళీ ఎప్పుడన్నా అదే ఎంపీ కలిస్తే అడుగురి. ఈ దేశంలో నిండు నొప్పులతో కొట్లాడుతున్నటువంటి తల్లి కడుపులో కూడా పిల్ల లేదు, ఆమెకు తిన్నది అరగక ఆయాసమై మొత్తుకుంటుందని చెప్తారు. ఇప్పుడు ఆయన మాట్లాడేది అట్లనే ఉంది. అంతే కదా. వీళ్ళది వాస్తవం కాకపోతే మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉంటాయి. రాజ్యమే మీ చేతిలో ఉంది. రాజ్యమే మీ చేతిలో ఉన్నప్పుడు మీరు బయట పెట్టవచ్చు కదా. మీరు చేస్తున్నది అన్ని ఫేక్ ఉద్యమాలు, ఇది తప్పురా నాయన, పాప లేదు లేదా వాళ్ళ తల్లి కడుపులో పిండమే కాలేదు అని చెప్పారు. ఎట్లనన్నా ఇక్కడ పోరాటాలు, ఆ ఘటన సమస్య పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు స్వరాజకీయం కోసం మాత్రమే పోరాటం చేస్తారు. చిన్న ఇష్యూ దీన్ని పెద్ద చూడకుండా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయంటూ రాజకీయ సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను. మణిపూర్లో ఘటన జరిగింది. మానవాళికి మూలమైనటువంటి తల్లి మానవులు ఏళ్ళు పెట్టి ఊరేగించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మనం అది చిన్నదే అవుతుంది. 2 నెలల చిన్నపిల్లల కాళ్ళ కింద తొక్కితే ఇది చిన్నదే అవుతుంది. మరి పెద్దదేది గుళ్ళను కాపాడమా? పెద్దదేది మతాన్ని పోషించడమా? పెద్దదేది కులాన్ని బలం చేయడమా? అనేటోళ్ళకి సిగ్గు ఉండాలి కదా. అనేటోళ్ళకి సిగ్గు ఉండాలి ఉండదా? అంటే బీసీల పరిస్థితి ఎప్పటికీ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఈ దేశానికి బాగా గుర్తుపెట్టుకోవాలి భయ్య. ఇది ఎవరేమనుకున్నా ఇది క్లియర్. ఎందుకనంటే ఈ దేశానికి బీసీలు ఎంత బలమో అంతే బలహీనత. అంటే బీసీలను వాడుకుంటున్నాయా రాజ్యం? ఏ రాజ్యం? ఇప్పుడున్న రాజ్యాలు నేనేమంటున్నానంటే ఏవైతే సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళ గొర్రెల కాడ కాపలు కాసేటువంటి కాపలాదారులుగా మారిపోయారు. ఇక మరి కయ్యమోడు చేస్తాడు. మరి గొల్లెం పెట్టి గొల్లెం కాడ దొరసాన్ని బయటకు వెళ్ళేదాకా కావాలనేటోడు ఆడవుంటే మరి ఇక్కడ కయ్యమోడు చేయాలి, రాజ్యం ఓటు తేవాలి. పేరు కదా. వాళ్ళ స్వలాభాల కోసం చేస్తున్నటువంటి పని. నిజంగా విశారదన అడిగోకపోతే ఇష్యూ బయటకు వచ్చేదా? రాకపోయేది. ఆయన చాలా మొండోడు. న్యాయం అనేది ఖచ్చితంగా జరగాలి. న్యాయం నిరుపక్షాల ఉండాలి. న్యాయం ఉన్నప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ప్రజాస్వామ్య దేశం కదా, నేను అప్రజాస్వామికంగా ఎందుకు మారుస్తున్నారు అనేటువంటి బయటను ఆయన బయట పెట్టుకుని వస్తాడు. ఆయన బయట పెట్టుకుని వస్తే మనకృష్ణ లాంటి ఎందుకు వస్తారంటే ఈయన స్థాయి రాడు, ఆయన స్థాయి రాడు. ఆర్ కృష్ణ వచ్చినట్టు చదలసీన రాడు, చదలసీన వచ్చినట్టు ఆర్ కృష్ణ రాడు. వీళ్ళందరూ వచ్చినట్టు మల్లనే రాడు. అని కయ్యాలి అలాగే ఉన్నాయి. ఎవరు కయ్యాలి అలాగే ఉన్నాయి.